యేసు ప్రేమ జ్యోతి ఛానల్ కు మీకు స్వాగతం. ప్రియమైన సహోదర సహోదరిమణులారా, ఈరోజు చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. దేవుని స్వరాన్ని ఎలా గుర్తించాలి, దేవుడు మాట్లాడుతున్నాడని ఎలా తెలుసుకోవాలి, దేవుని మాట వినకపోతే నిజంగా నరకమేనా? ఈ ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి, కానీ జవాబు తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించరు. మన జీవితంలో ఎన్నో స్వరాలు వినిపిస్తుంటాయి. ప్రపంచపు స్వరం, మనసు చెప్పే స్వరం, భయపు స్వరం, పాపపు ఆకర్షణల స్వరం. కానీ వీటన్నిటిలో దేవుని స్వరం చాలా నిశ్శబ్దంగా, ప్రేమతో, హెచ్చరికతో ఉంటుంది. దేవుడు గట్టిగా అరవడు, ఆయన మన హృదయాన్ని తాకుతాడు. చాలా మంది ఇలా అంటారు, నాకు దేవుడు ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ నిజానికి దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు, మనమే వినడం మానేశాం. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా? మొదటిగా దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు. బైబిల్ చదువుతున్నప్పుడు ఒక్క వాక్యం మన హృదయాన్ని గట్టిగా తాకుతుంది. మన పరిస్థితికి సరిపోయే సమాధానం దొరుకుతుంది. అది యాదృచ్ఛికం కాదు, అది దేవుని స్వరం. కొన్నిసార్లు మనం తప్పుదారిలో వెళ్ళబోతున్నప్పుడు లోపల ఒక హెచ్చరిక వస్తుంది, ఇది చేయకు, ఆ దారికి వెళ్ళకు. అది కూడా దేవుని స్వరమే. రెండవది, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. మన జీవితంలో కొన్ని తలుపులు మూసిపోతాయి, కొన్ని అవకాశాలు ఆగిపోతాయి, మనం బాధపడతాం. కానీ తర్వాత అర్థమవుతుంది, దేవుడు నన్ను కాపాడాడని. కొన్నిసార్లు ఆలస్యం కూడా దేవుని సమాధానమే. మూడవది, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడతాడు. పాపం చేసినప్పుడు మనలో కలిగే బాధ, తప్పు చేశాననే బాధ, అది కేవలం గిల్ట్ కాదు, దేవుడు మనల్ని మార్చాలని పిలుస్తున్న స్వరం. కానీ చాలా మంది ఆ స్వరాన్ని ఇగ్నోర్ చేస్తారు. మొదట చిన్న తప్పు, తర్వాత అలవాటు, చివరికి పాపంలో బంధనం. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, దేవుని స్వరం వినకపోతే నరకం తప్పదా? దీనికి సరైన జవాబు ఏమిటంటే, దేవుడు ఎవరిని నరకానికి పంపాలని కోరుకోడు. దేవుడు ప్రేమగల తండ్రి. కానీ మనిషి నిరంతరం దేవుని పిలుపును తిరస్కరిస్తే, పాపంలోనే జీవించాలని నిర్ణయించుకుంటే, దేవుని దూరం చేసుకుంటే, అప్పుడు అతడు దేవుని సన్నిధిని కోల్పోతాడు. నరకం అంటే కేవలం అగ్ని కాదు, దేవుని సన్నిధి లేకపోవడం. దేవుడు ఎన్నిసార్లు పిలిచినా మనిషి వినకపోతే చివరికి హృదయం కఠినమవుతుంది. అందుకే ఈరోజు దేవుని స్వరాన్ని వినాలి. దేవుని స్వరాన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. దేవుని స్వరం ప్రేమతో ఉంటుంది, అది నిన్ను నాశనం చేయదు, మార్చుతుంది. రెండవది, దేవుని స్వరం పాపం నుండి దూరం చేస్తుంది. పాపంలో సంతోషంగా ఉండమని దేవుడు ఎప్పుడు చెప్పడు. మూడవది, దేవుని స్వరం భయాన్ని కాదు, సమాధానాన్ని ఇస్తుంది, లోపల శాంతి కలిగిస్తుంది. నాలుగవది, దేవుని స్వరం బైబిల్కు వ్యతిరేకంగా ఉండదు, ఎందుకంటే దేవుడు తన వాక్యానికి విరుద్ధంగా మాట్లాడడు. ఇంకో ముఖ్యమైన విషయం, దేవుని స్వరం వినాలంటే మన హృదయం నిశ్శబ్దంగా ఉండాలి. రోజంతా ఫోన్, సోషల్ మీడియా, ప్రపంచపు డిస్ట్రాక్షన్స్, ఇవన్నీ మధ్య దేవుని స్వరం వినిపించడం కష్టం. ప్రార్థనలో కొంత సమయం గడపండి, బైబిల్ చదవండి, నిశ్శబ్దంగా దేవునితో మాట్లాడండి. ఆయన తప్పకుండా మాట్లాడతాడు. ఈరోజు దేవుడు నీతో ఒక మాట చెబుతున్నాడు, నా బిడ్డ, నేను ఇంకా నిన్ను వదలలేదు. నువ్వు నా స్వరాన్ని విను, నేను నీ జీవితాన్ని మార్చుతాను. కాబట్టే స్నేహితులారా, దేవుని స్వరాన్ని చిన్న చూపు చూడకండి, ఆయన పిలుపును ఆలస్యం చేయకండి. ఎందుకంటే ఈరోజు వినే హృదయం రేపు ఆశీర్వాదమైన జీవితాన్నే చూస్తుంది. ఈ దినమున మీరు ఆయన స్వరం వినిన ఎడల మీ హృదయములను కఠినపరుచుకొనిడి. హెబ్రీయులకు 13:15 చెప్పినట్టుగా దేవుడు నీతో ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. దేవుని స్వరాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇలాంటి అమూల్యమైన విషయాల కోసం మన యేసు ప్రేమ జ్యోతి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మును దీవించును గాక.